Hello friends, this is Gautami. Welcome to our channel, New Look. Office ki time late avutunda, kaani hair style vesukovala, long hair ni manage chesukodam kashtam avutunda. Mari mem meeku chupistam 3 different hair styles. Easy ga simple ga office ki velladaniki meeku comfortable ga undelaga 3 different hair styles aithe nenu meeku ivalu chupiంచబోతున్నాను. మరి రెడీయా? ఓకే, మరి మనం మన ఫస్ట్ హెయిర్ స్టైల్ ట్రై చేయబోతున్నాం కాబట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే హెయిర్ ట్యాంగిల్స్ తీసుకోండి. లాంగ్ హెయిర్కి అయితే ఖచ్చితంగా ట్యాంగిల్స్ ఉంటాయి కదా. ఇన్ కేస్ మీకు ఎక్కువ హెయిర్ ట్యాంగిల్స్ ఉంటే మాత్రం సిరం యూస్ చేయండి. హెయిర్ సిరం చాలా వస్తున్నాయి. అండ్ వెన్ ఎవర్ యూ యూజ్ యువర్ కోమ్, పెద్ద పళ్ళున్న కోమ్ యూస్ చేసుకోండి ట్యాంగిల్స్ రిమూవ్ చేయడానికి, లేకుంటే హెయిర్ ఫాల్ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు డూ అ పోనీ. ఒక పోనీ వేయబోతున్నాం, బట్ హై పోనీ లాగా వేసుకుందాం. సో దట్ నెక్ పైకి హెయిర్ రాదు. వెన్ ఎవర్ నెక్ పైకి హెయిర్ వస్తే మాత్రం నిజంగా ఆఫీస్ టైంలో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో నేనైతే మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళే టైంకి ఖచ్చితంగా హై పోనీ వేసుకోవడానికి ఇష్టపడతాను. ముందుగా అయితే హెయిర్ని పార్టిషన్ చేసుకోండి, ఫస్ట్ నుండి పైనుండి. సో ముందైతే మనం పఫ్ పెడతాం ఫ్రంట్కి, ఎందుకంటే ఇవాళ రేపు పఫ్ చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది కాబట్టి. ఇన్ కేస్ మనం పఫ్ వెనక్కి బ్యాక్ కోమ్ చేయాలనుకోకుండా మాత్రం ఇలా ఫ్రంట్కి ముందు తీసుకొని జస్ట్ కొంచెం రొటేట్ చేయండి హెయిర్ని. అండ్ పైకి ఇలా లాగి, యూ హ్యావ్ టిక్ టాక్ రైట్? టిక్ టాక్ని అయితే ఇక్కడ ఇలా పెట్టుకోండి. సో యూ హ్యావ్ గాట్ అ గుడ్ హైగా పైకి అయితే మంచిగా పఫ్ వచ్చింది కాబట్టి మొత్తం హెయిర్ అంతా బ్యాక్ చేసేసి ఆల్రెడీ ట్యాంగిల్స్ తీసేసాం కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా వస్తుంది. నౌ కోంబ్ ఇట్ వెల్. సో హై పోనీ వేస్తే ఏమవుతుందంటే జనరలీ నెక్ పైకి హెయిర్ పడదు. సో నెక్ పైకి హెయిర్ పడకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సమ్మర్స్లో అయితే సీరియస్గా బయటికి వెళ్ళేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి గో విత్ అ హై పోనీ ఫర్ యువర్ న్యూ లుక్. సో ఆల్రెడీ నేనైతే బ్యాండ్ టైటన్ చేశాను ఇక్కడ, చూసారు కదా. వెరీ సింపుల్. అండ్ లాంగ్ హెయిర్కి అయితే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాల్సిందే. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హెయిర్ స్టైల్. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అండ్ యా, పఫ్ తీసేటప్పుడు చాలామంది బ్యాక్ కోమ్ చేస్తే యాక్చువల్లీ హెయిర్ ఎక్కువ ట్యాంగిల్స్ అయిపోయి హెయిర్ ఫాల్ వస్తుందని అనుకుంటుంటారు. సో వాళ్ళకైతే ఈజీ మెథడ్ ఏంటంటే జస్ట్ ఫ్రంట్కి నేను ఎలా తీసానో అలా కొంచెం హెయిర్ తీసి జస్ట్ రొటేట్ చేయండి, ట్విస్ట్ చేసి ఫ్రంట్కి ఎలా పెట్టి టిక్ టాక్ని అయితే అక్కడ టైటన్ చేసేస్తే ఖచ్చితంగా మీకు పఫ్ లాగా వస్తుంది అండ్ అందంగా కనిపిస్తారు. బ్యాక్ కోమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో సింపుల్ పోనీ, హై పోనీ with a puff. For more beautiful hairstyles, subscribe our channel and share it with your friends.